ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మీరు నన్ను వెదకినెడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. కన్నీరు కారుస్తూ వారి దేశానికి దూరంగా అపజయంలో ఉన్న ఇశ్రాయేలీలకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. వారిని ధైర్యపరుస్తున్నాడు. మీరు కన్నీరు విరటం అనవసరం, మీరు సంతోషంగా ఉండండి, మీరు ఇల్లు కట్టుకోనండి, లేదా తోటలు నాటి అనుభవించండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, మీ అభివృద్ధి చూడాలి అన్నట్లుగా. అపజయంలో ఉన్న వారికి దేవుని వాక్కు ఇలా ప్రత్యక్షమైంది. మీరు అపజయం గురించి ఏమాత్రము సందేహించొద్దు, ఏమాత్రం భయపడొద్దు, దాని గురించి ఆలోచించొద్దని. ఎవరన్నా మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి, మిమ్మల్ని మోసం చేయడానికి అబద్ధ ప్రవచనాలు చెప్పినా కూడా వాళ్ళు నమ్మొద్దు. ఇదంతా నా ప్రణాళిక అని. ఇది మనల్ని ఎంతో ధైర్యపరిచే వాక్యం. అపజయం గురించి భయపడద్దు, మీరు సంతోషంగా ఉండండి అన్నది దేవుని వాక్యం. ఆయన ఏం శుభవార్త చెప్తున్నాడంటే, మిమ్మల్ని తిరిగి దర్శిస్తాను, తిరిగి మిమ్మల్ని రప్పిస్తాను మీ దేశానికి. మీ గురించి చేసిన ఉద్దేశములన్నీ సమాధానకరమైన ఉద్దేశంలే, ఏది కూడా మీకు అపజయానికి కానీ లేదా మీకు వెనక్కి లాగేటువంటి ప్రణాళిక కాదు అని దేవుని వాక్యం చాలా ప్రత్యక్షంగా కనపడుతుంది. మనం చేయాల్సింది ఆయన పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో ఆయన్ని వెదకాలని, హృదయపూర్వకంగా ఆయన పట్ల మన యొక్క ప్రేమను వ్యక్తం చేయాలని, ప్రార్థనలో వాక్యంలో ఎదుగుతూ పరిశుద్ధాత్మని సన్నిధి ఆపేక్షిస్తూ ముందుకు సాగాలన్నది మనకు తెలియపరచబడుతుంది. మీరు క్షమాపణ వేడుకొని శాంతి పొందాలని ఆశిస్తూ పరిశుద్ధాత్మని నడిపింపు కోరుకుంటూ దేవునితో సహవాసం చేయండి, అప్పుడు మాత్రమే నన్ను కనుగొంటారు అని. ఖచ్చితంగా మీరు నన్ను కనుగొంటారు, మీరు పూర్ణ హృదయంతో వెతకడని. మోషే ఎంతో బలంగా దేవుని వెతికాడు. సీనాయి కొండలో దేవుని ప్రత్యక్షంగా చూసినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. దావీదు కూడా దేవుని కోసమై ఎంతో పూర్ణ హృదయంతో వెతికినట్లుగా కీర్తనలలో మనకు కనపడుతుంది. తప్పైన కుమారుడు కూడా తిరిగి నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను అనుకున్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత తనకి తెలిసింది. మనం కూడా దేవుని పూర్ణ హృదయంతో వెతుకుతాం. మన యొక్క పరిస్థితుల్లోనే ఆశీర్వాదం ఉన్నదని తెలుసుకొని దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా, నేను గణపరిచి నేను ఆరాధిస్తున్నాం ప్రభా. మా అపజయాల గురించి ఏమాత్రం మేము దిగులు పడకుండా, నీ యొక్క ప్రణాళికలు మా గురించి అన్నీ కూడా సంతోషకరమైన ప్రణాళికలని మేము నమ్ముతూ నిన్ను గణపరుస్తూ, అలానే మా తోటి వారిని అందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.